దశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ప్రెడిక్షన్ అనేది లేదు అని చెప్తాం. అది ప్రెడిక్షన్ అనేది లేదు అని చెప్తాను కదా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాకుండా మామూలు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము డిస్కస్ చేస్తున్నాను. ఒకరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నారు, నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఏదో ఒక కోర్స్ జాయిన్ అవుతారు. ఏదో ప్రైవేట్ గా కానీ, గవర్నమెంట్ లో కానీ, కాలేజెస్ లో కానీ, యూనివర్సిటీలో కానీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మొదట ఏం తెలుసుకోవాలనుకుంటారంటే జాతకాన్ని చూసిన వెంటనే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేయాలనుకుంటారు. దానికి ఇప్పటి వరకు సిలబస్ లో లేదు. అక్కడ అంటే లాజికల్ గా ఫార్ములా బేస్డ్ లేదు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో తెలియజేస్తాను. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఏదైనా గ్రహం ఉచ్చ స్థానంలో ఉంటే అది బలంగా ఉన్నట్టు, నీచ స్థానంలో ఉంటే బలహీనంగా ఉన్నట్టు, అదే విధంగా స్వక్షేత్రంలో ఉంటే బలంగా ఉన్నట్టు ఇలా కేటగిరైజ్ చేశారు. మళ్ళీ చూసినట్టయితే 6, 8, 12 స్థానాలు చెడు స్థానాలుగా చెప్తారు. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని తెలియజేస్తాను. ఫస్ట్ చూసినట్టయితే మనం ఉదాహరణకి తులాలగ్నం తీసుకుందాం. ఈ తులాలగ్నము ఒకటిగా వస్తుంది, తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు 7వ భావాధిపతి అయిన కుజుడు వచ్చి 2వ భావంలో ఉన్నాడు అనుకోండి. ఈ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము చెప్పేవాళ్ళు ఏమని చెప్తారంటే 7వ భావాధిపతి పార్ట్నర్ వచ్చి 2వ స్థానం అంటే ధనస్థానంలో, కలత్రకారకుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చే పార్ట్నర్ ద్వారా డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఇప్పుడు మనము ఈ 7వ భావం అంటే ఈ వృచ్చికంలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూసినట్టయితే విశాఖ. ఈ విశాఖ వచ్చి ఏ ఆధీన నక్షత్రం అని చూస్తే గురువు యొక్క ఆధీన నక్షత్రం. నెక్స్ట్ చూసినట్టయితే మనము అనురాధ అనే నక్షత్రంలో అనేది ఈ వృచ్చికంలో ఉంటుంది. ఈ అనురాధకు వచ్చి చూసినట్టయితే శని ఆధీన నక్షత్రం. నెక్స్ట్ చూసినట్టయితే జ్యేష్ఠ, ఇది వచ్చి బుధుని ఆధీన నక్షత్రం. ఇలా ఒక్కొక్క భావానికి 3 నక్షత్రాలు ఉంటాయి. అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ ఈ కుజుడు అంటే 7వ భావాధిపతి వచ్చి 2లో ఉండి విశాఖ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి. విశాఖ నక్షత్రం అనేది గురువు ఆధీన నక్షత్రం. గురువు ఆధీన నక్షత్రం కాబట్టి గురువు ఏ భావాలకి అధిపతి చూసినట్టయితే ఇక్కడ 3, 6 భావాలకి అధిపతి. 6 భావాలకి అధిపతి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 3వ భావం అనేది ధైర్య, వీర్య స్థానం అంటే అచీవ్మెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనకు పాజిటివ్ వస్తుంది. అదే విధంగా మనం 6వ భావం చూసినట్టయితే రోగము, రుణము, శత్రుస్థానం, ఇది అంటే నెగటివ్ స్థానంగా చెప్తారు ఈ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం. ఇప్పుడు ఒకరు ఈ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళేసి తన యొక్క వివాహ జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు 7వ భావాధిపతి వచ్చి 2లో ఉండి 2లో విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. విశాఖ నక్షత్రం వచ్చి గురువు ఆధీన నక్షత్రం కాబట్టి అది 3వ భావాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వివాహంలో బాగుంటుంది అని అన్ని పాజిటివ్ గా చెప్తారు. ఇలా పాజిటివ్ గా చెప్పిన తర్వాత అతను వచ్చి లేదండి మాకు అలా లేదు అంటే ఉండండి మళ్ళీ చూస్తాము అని చెప్పి మళ్ళీ ఏమని చెప్తారు, అదే కుజుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు, గురువు ఆధీన నక్షత్రము, గురువు వచ్చి 6వ భావానికి కూడా అధిపతి కాబట్టి మీకు నెగిటివ్ జరిగింది అని చెప్తాడు. ఇలా నెగిటివ్ కి పాజిటివ్ కి వ్యత్యాసం చెప్పేది అంటే
డిఫరెన్స్ చెప్పేది ఇప్పటి వరకు లాజిక్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఈ వేదిక ఆస్ట్రాలజీలో. అంటే ఎవ్వరు చెప్పలేరు ఈ పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అన్న విషయం ఎవరు చెప్పలేరు. మళ్ళీ ఇంకో నక్షత్రం తీసుకుందాము, అనురాధ నక్షత్రం తీసుకుందాం. అనురాధ వచ్చి శని ఆది నక్షత్రం కాబట్టి శని ఏ భావాలకి చూసినట్టయితే మకరానికి కుంభానికి అధిపతి, అంటే 4, 5. ఇప్పుడు అనురాధ శని 4, 5కి అధిపతి. ఇప్పుడు 7వ భావాధిపతి అయిన కుజుడు 2లో వచ్చి ఉండి అనురాధలో కూర్చోన్నాడు కాబట్టి 4, 5 భావాధిపతి 4లో ఉన్నాడు అనుకోండి. ఇలా కాంబినేషన్ ఉండి వాళ్ళు వివాహం చేసుకొని సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉంటారు, డైవర్స్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్పలేరు. మనము నార్మల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే 1, 4, 7, 10 అనేది కేంద్ర స్థానాలు. అదేవిధంగా 1, 5, 9 అనేవి త్రికోణ స్థానాలు. సో ఇవి కూడా ఉచ్చ స్వక్షేత్రంతో పాటు ఇవి కూడా మంచి స్థానాలు అని చెప్తారు. ఇప్పుడు 4, 5 చారలో కుజుడు వచ్చి కూర్చో ఉన్నాడు అనుకుంటే వీళ్ళకి ఇప్పుడు ఒకరు వచ్చి ఇలాగే కాంబినేషన్ ఉండి జాతకం చెప్పి అన్ని త్రికోణంలో అదే విధంగా కేంద్ర స్థానంలో కుజుడు వచ్చి కూర్చోన్నాడు కాబట్టి భలే ఉంటుంది వీళ్ళకి వివాహ జీవితం అని అంటారు. కానీ వాళ్ళు వచ్చి ఏమండి మాకు బాగలేదండి అంటే అప్పుడు మళ్ళీ ఉండండి చూస్తామని చెప్పి కేంద్ర భావాధిపత్య దోషం అంటారు. అంటే కేంద్ర భావాధిపతి వచ్చి 7 కేంద్ర భావం వచ్చి 7 కదండి, 1, 4, 7, 10లో 7వ భావాధిపతి వచ్చి కుజుడు 4వ భావాధిపతి 4లో కూర్చోన్నాడు కాబట్టి కేంద్ర ఆధిపత్య దోషం అని చెప్పి అందువల్ల మీకు లైఫ్ బాగాలేదు అని చెప్తారు. అంటే ఇవి రెండింటి మధ్య కూడా వ్యత్యాసం చెప్పలేరు, డిఫరెన్స్ చెప్పలేరు. అదే విధంగా మనం చూసినట్టయితే లాస్ట్ నక్షత్రం చూస్తాం, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వచ్చి బుధుడే ఆది నక్షత్రం. బుధుడు వచ్చి మనం చూసినట్టయితే 9, 12వ భావానికి అధిపతి. ఇప్పుడు మనం 9వ స్థానాన్ని వేదిక అస్ట్రాలజీ ప్రకారం చూస్తున్నట్టయితే లక్ స్థానం అంటారు, అంటే భాగ్యస్థానం అంటారు. అదే విధంగా 12వ స్థానాన్ని చూస్తే వ్యయస్థానము, హాస్పిటాలిటీ, జైలు, అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ తెలియజేస్తారు. ఇప్పుడు వీళ్ళకి కానీ ఏదైనా పాజిటివ్ జరిగిందంటే 9వ స్థానంతో కనెక్ట్ చేస్తారు, లేదు నెగిటివ్ జరిగిందంటే 12వ స్థానంతో కనెక్ట్ చేస్తారు. ఇవి రెండింటి మధ్య వ్యత్యాసం అనేది వాళ్ళు డిఫరెన్స్ అనేది చెప్పలేరు. సో ఈ ప్రెడిక్షన్ అనేది మనం చూసినట్టయితే లాజికల్ గా లేదు, అంటే లాజికల్ గా చెప్పలేదు. మనం ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్ని అనుసరించి వాళ్ళు దానికి తగిన సమాధానం చెప్తారు. అందువల్ల ప్రెడిక్షన్ అనేది రాంగ్. మనము అదేవిధంగా కొంతమంది అడుగుతారు, వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఈ వివాహ యోగం ఉందా ఈ జాతకానికి, ఈ జాతకంలో అని చెప్తారు. ఒకటి, వివాహం జరగకపోవడానికి జరగకుండా, అంటే వివాహ విషయాల్లో నెగిటివ్ మనం చూసినట్టయితే 1 వివాహమే జరగకపోవడము, నెక్స్ట్ చూసినట్టయితే వివాహమై డైవర్స్ అవ్వడం, తర్వాత చూసినట్టయితే వివాహం అయ్యి ఆ వివాహ జీవితం ఎప్పుడు కొట్లాట్లు ఉండడం. ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల్లో ఏదని చెప్పగలము, ఏది చెప్పలేము. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరకన్నా వెళ్ళినాం అనుకోండి, ఇప్పుడు ఇదే కుజుడు ఇక్కడ 8లో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమని చెప్తారు, ఈ 3 చెప్పేస్తారు. ఏమనేసి, 1 వివాహం అవ్వకుండా ఉండటము, లేదు వివాహం అయ్యున్నా కానీ డైవర్స్ అయి ఉంటారు, లేకపోతే వివాహం అయ్యున్నా కొట్టుకుంటా ఉంటారని 3 చెప్పేస్తారు. 3లో ఏది పర్టికులర్ గా 1 అని ప్రిడిక్షన్ ఇవ్వలేరు. సో ప్రిడిక్షన్ అనేది లాజికల్ గా రాంగ్. డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము ఈ వివాహానికి సంబంధించిన విషయాల్ని మేము ఎలా చూస్తామంటే,
ఒక జాతకానికి ఒక మేల్ అనుకోండి, మేల్ యొక్క జాతకము మళ్ళీ ఫీమేల్ యొక్క జాతకము యొక్క ఈ జాతకానికి ఈ జాతకుడు కరెక్ట్ గా ఉంటాడు, ఏ ఉద్యోగం చేస్తారు అంటే స్పౌస్ అనే వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తారు అంటే ఒక 3 ఆప్షన్స్ ఇస్తాము. ఆ 3 ఆప్షన్స్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చే వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ 2 జాతకాలని పొంతనాలు అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కంపాటబిలిటీ వేసి నక్షత్రం ప్రకారం ఉందా, ఈ కర్మ తీసుకుందా ఇది అని టెస్ట్ చేసిన తర్వాత ఓకే అని తెలియజేస్తాం. ఈ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేస్తాం. మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారము ఒక జాతకం ఇచ్చేసి ఒకరికి ఆ జాతకం చూసి ఇతనికి పెళ్లి ఎప్పుడు అయ్యింది అని ఎవరిని అడిగినా ఇప్పటి వరకు సిలబస్ లోనే లేదు. అంటే పెళ్లి ఎప్పుడు అయ్యింది అన్న విషయము ఎవ్వరు చెప్పలేరు, లేదు సిలబస్. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి, ఒక జాతకం తీసుకొని పోండి ఎవరో ఒక జ్యోతిష్కుడి దగ్గరికి, ఈ జాతకానికి వివాహం అయ్యిందా లేదా అంటే ఎవ్వరు చెప్పలేరు. అంటే ప్రెడిక్షన్ చెప్పాలి కదండి, అయిపోయింది అనేసి, లేకపోతే లేదని చెప్పాలి, కానీ ఆ విషయం చెప్పలేరు. మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞాన అన్వేష్.